నెల్లూరు జిల్లాలో పొలిటికల్ హీట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. మెడలోని కండువాలు మారడంతో నిన్న మొన్నటి వరకు మిత్రులుగా ఉన్నవారు నేడు బద్ద శత్రువుల మాదిరి మారిపోయారు. ఇందులో భాగంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన భార్య ప్రశాంతి రెడ్డిపై కొవ్వూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు రియాక్షన్ మొదలైపోయింది. పైగా ఇవి ప్రశాంతి రెడ్డి నుంచి రావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అవును, తాజాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో కూడా వైసీపీ నుంచి కానీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నుంచి కానీ పెద్దగా విమర్శలు రాలేదు. వచ్చిన అవి రాజకీయాల వరకే పరిమితమయ్యాయి. అయితే ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి రెడ్డికి కొవ్వూరు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో వాతావరణం హీట్ ఎక్కింది. ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఇందులో భాగంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కాంతం కనకం జూదం అంటే ఇష్టమని, ఆ కార్యక్రమాలకు ఆయన చైర్మన్ అని కామెంట్ చేశారు. కాంత అంటే స్త్రీ, కనకం అంటే డబ్బు, జూదం అంటే పేకాట అంటూ క్లారిటీ కూడా ఇచ్చారు. వాటన్నిటికీ చైర్మన్ వేమిరెడ్డి అని అన్నారు. అలాంటి వ్యక్తి విజయసాయిరెడ్డిపై విమర్శలు చేయడం ఏంటని ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో కొవ్వూరు టీడీపీ అభ్యర్థి ప్రశాంతి రెడ్డి తన రెండో భర్తను వెనకేసుకుని రావడంతో పర్సనల్ అటాక్గా మారిందనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో నేరుగా ప్రశాంతి రెడ్డి రంగంలోకి దిగారు. తనను తాను కొవ్వూరు ప్రజలకు పరిచయం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంలో తన జీవితంలో జరిగిన కీలక ఘట్టాలను ప్రజల ముందు ఆవిష్కరించారు. ఇందులో భాగంగా నేను మీ ఎమ్మెల్యే అభ్యర్థిని కాబట్టి నా పరిచయం మీకు అవసరం అని నేను భావిస్తున్నాను. మా తల్లిదండ్రులు చిత్తూరు జిల్లాకు చెందినవారు. నేను తిరుపతిలో చదువుకున్నాను. అక్కడ నుంచి నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి చెల్లెలు ఏ ఇంటికైతే కోడలుగా వెళ్ళారో అదే ఇంటికి నేను కూడా కోడలుగా వెళ్ళడం జరిగింది. అంటే నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డిని వివాహమాడడం జరిగింది అని తెలిపారు. అయితే అనివార్య కారణాల వలన ఆయన మరణించడం జరిగింది. దైవ సంకల్పం. తర్వాత నేను ఎంతో మందికి నిలువ నీడనిచ్చే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మా కుటుంబ సభ్యులు, నా అత్తగారింటి, నా పిల్లల అనుమతితో రెండో వివాహం చేసుకోవడం జరిగింది అని ఆమె స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు ఈ విషయం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది.